నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ, ఎన్ఆర్ఐ విద్యాసంస్థల చైర్మన్ ఆలపాటి హాజేంద్ర ప్రసాద్. కొండపల్లి ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఆర్ఐ విద్యాసంస్థల మరియు ఎమ్మెల్సీ చైర్మన్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రతి విషయంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్యాలని తెలిపారు. సైన్స్ ఎక్స్పోలు, సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, భవిష్యత్తులో ఎదుగుదలకు దోహదపడతాయని అన్నారు. ఎన్ఆర్ఐ విద్యాసంస్థల్లో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య నేర్పించడం ప్రత్యేకత అని, ఒత్తిడి అధిగమించి విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవ్వాలని తెలిపారు. వార్షికోత్సవంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ సింధు, పంచభూతాలు ఇచ్చే హెచ్చరిక, కరాటే ప్రదర్శనలు స్ఫూర్తి ఇచ్చే విధంగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ అడ్వైజర్ కొమ్మరెడ్డి కిషోర్, జాయింట్ సెక్రటరీ కొమ్మరెడ్డి చైతన్య, అకాడమిక్ డైరెక్టర్ హరిణి, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల సీఈఓ డి చంద్రశేఖర్, ప్రిన్సిపల్ నాగరత్న, స్కూల్ టీచర్స్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చేసినటువంటి తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, అదేవిధంగా మిత్రులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. చిన్నారులకి నా ఆశీస్సులు. కొండపల్లి బ్రాంచ్ లో ఈరోజు విత్ వండర్ఫుల్ అండ్ గుడ్ స్ట్రెంత్ తో విద్యను అందిస్తున్నటువంటి కొమ్మారెడ్డి కిషోర్ గారికి, ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ and enlightened gentleman, చైతన్య గారికి, ఎన్ఆర్ఐ అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సిఇఓ చంద్రశేఖర్ గారికి, అకాడమిక్ డైరెక్టర్ లక్ష్మణ్ గారికి, and your beloved and efficient అందరికీ నమస్కారం. 2023లో ప్రారంభమైనటువంటి ఈ బ్రాంచ్ కొండపల్లి కేంద్రంగా ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ యొక్క స్ట్రెంత్ వచ్చేటప్పటికే మోర్ దెన్ 500 స్టూడెంట్స్. మా బేసిక్ కాన్సెప్ట్ లర్న్ టు లీడ్. ప్రతి ఒక్కరు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ రావాలి. ఆ రకమైనటువంటి సృజనాత్మకతని, వాళ్ళలో ఉన్న సృజనాత్మకతని బయటికి తీసుకురాగలిగినప్పుడే అది చక్కటి
విద్యకి అవకాశానికి ఏర్పడుతుందని చెప్పి మా నమ్మకం. అందుకనే మేము చేసే ప్రతి ప్రయత్నం కూడా చిన్నారుల యొక్క భవిష్యత్తు చక్కగా తీర్చిదిద్దబడాలి అనేది మా యొక్క ఆలోచన. మేనేజ్మెంట్ కానీ, టీచింగ్ ఫెటర్నిటీ కానీ, పేరెంట్స్ కానీ ముగ్గురు కలిసి ఇక్కడ ప్రతి అంశంలో కూడా వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, ఇదే నుంచి ఎండింగ్ వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ ఏ రకమైనటువంటి బిహేవియర్తో ఉన్నారు, ఏ రకమైనటువంటి కాండక్ట్, ఏ రకంగా టీచింగ్ అబిలిటీస్ ఏ రకంగా ఉన్నాయి టీచర్స్ దగ్గర నుంచి, అదేవిధంగా లెర్నింగ్ అబిలిటీస్ ఏ రకంగా ఉన్నాయి స్టూడెంట్ దగ్గర నుంచి, వీటిని ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తూ అకార్డింగ్ టు దేర్ మైండ్స్ సైకలాజికల్గా ఇక్కడ టీచ్ చేయడం అనేది మేము ఇప్పుడు వరకు చేస్తున్నటువంటి మా యొక్క విధానం. ఆ విధానంలో మాకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. పేరెంట్స్ మార్క్స్ ఓరియంటెడ్గా ఉండాలని చూస్తాం. మేము దానికంటే ముందు ఏంటంటే ఫండమెంటల్స్, బేసిక్స్, కాన్సెప్చువల్ థింకింగ్ని డెవలప్ చేయగలిగినప్పుడు యూ విల్ లెర్న్ ఎట్ ఎనీ టైం. ఆ రకంగా ముందు ద్రోణపోయేలాగా వాళ్ళని చూడాలనేది మా ఉద్దేశం. అందుకనే లెర్నింగ్ కానీ, రీడింగ్ కానీ, రైటింగ్ కానీ, లేకపోతే ఎక్స్ప్రెస్ థాట్స్ కానీ ఫ్రీగా ఉండేలాగా కాన్ఫిడెంట్ లెవెల్స్ని మనం ఎప్పుడైతే బిల్డప్ చేయగలుగుతామో ప్రతి స్టూడెంట్ వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళకి విజయం అనేది ఉండదు అని చెప్పే ఇక్కడ మేము టీచింగ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎంతో అనుభవజ్ఞులైనటువంటి కొమారెడ్డి కిషోర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి ఈ టీచింగ్ ప్రొఫెషన్లో ఉండటం కాకుండా స్కూల్స్ ఏ రకంగా నడపాలని ప్రత్యేకత కలిగినటువంటి, అదేవిధంగా చైతన్య, హరిణి, అదేవిధంగా ఎస్పెషల్లీ పండుపల్లి ప్రిన్సిపాల్ హౌ టు అప్రిషియేట్ దట్ యాటిట్యూడ్, బిహేవియర్, టాలెంట్స్, ఎట్లా టీచ్ చేయాలి, ఎట్లా ఉండాలి అనేది కూడా నారత్న ఈ ప్రత్యేకమైన సందర్భంలో నేను అభినందిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఇక్కడ నడుపుతున్నందుకు మేనేజ్మెంట్ తరఫున మా చైతన్యకి మరొకసారి అభినందన తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిగతా లక్ష్మణ్ కానీ, చంద్రశేఖర్ కానీ, అదేవిధంగా గల్పూడి ప్రిన్సిపల్ వీళ్ళందరూ కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు సమర్పిస్తున్నాను.